బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ భైరవం. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ భైరవం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అల్లుడు అదర్స్. అయితే అల్లుడు అదర్స్ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అల్లుడు అదర్స్ మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ భైరవం మూవీతో మన ముందుకు వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. చూడాలి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఈ భైరవం మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే భైరవం మూవీని డైరెక్ట్ చేస్తుంది విజయ్ కనకమేడల. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కేకే రాధామోహన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే భైరవం మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అదితి శంకర్ గారు. అయితే అదితి శంకర్ గారు ఈ భైరవం మూవీకి ముందు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఫస్ట్ టైం ఈ భైరవం మూవీతో మన ముందుకు వస్తున్నారు అదితి శంకర్ గారు. చూడాలి భైరవం మూవీతో అదితి శంకర్ గారికి తెలుగులో ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అదితి శంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ భైరవం మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ భైరవం మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అదితి శంకర్ గారు. చూడాలి భైరవం మూవీ రిలీజ్ తర్వాత అదితి శంకర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే భైరవం మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ భైరవం మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే భైరవం మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ భైరవం మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ భైరవం మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి భైరవం మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే భైరవం మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఇంకా అదితి శంకర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ భైరవం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.